దర్యాప్తు చేయడం మీద ఎవరి వ్యతిరేకత లేదు, కానీ పిన్ పాయింటెడ్గా సతాయించేటువంటి పద్ధతి కాకుండా నిజాయితీగా ఎంక్వైరీ చేసి దోషులు ఎవరు, ఆనాడు ఈ ఫోన్ ట్యాపింగ్ కారకులు ఎవరు, ఎన్ని ఫోన్లు చేయబడ్డాయి, ఎందుకు చేయబడ్డాయి, మనుషుల స్వేచ్ఛకు ఎందుకు భంగం కలిగించబడ్డది, హక్కులు ఎట్లా హరణమైనవి, అవన్నిటి మీద సమగ్రమైన విచారణ జరగాల్సిందే. చట్టం దృష్టిలో అందరూ సమానమని, చట్టంతో తిరగాటమాడే ప్రయత్నం చేయదని, ప్రజల హక్కుల్ని కాల్చే ప్రయత్నం ఎవరు చేసినా కూడా వారికి గిరి గదిపడుతున్న మెసేజ్ చేయాల్సిన ప్రయత్నం. పేనెన్ని నుంచి పూలబట్టం ఎడిటెడ్ చేసి ముద్దెత్తుకున్నాం, రేట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి ధరణి అని ఓ భారతీయ మన రైతులకు మాత్రం కంటి మీద కొడుకు లేకుండా పోతుంది. ఇలా సమస్య సాఫ్ట్వేర్లో ఉండదు, సమస్య టెక్నాలజీలో ఉండదు, సమస్య కేవలం వీఆర్ఓ నుంచి మొదలుపెట్టి కలెక్టర్ దాకానే ఉండదు. సమస్య ఇది పరిష్కరించాల్సిన పాలకుల దగ్గర ఉన్నది. ఇవాళ మళ్ళీ భూభారతి పెట్టిన తర్వాత గ్రామ సభలకు వెళ్తే, రెవెన్యూ సంస్థకి వెళ్తే 70 లక్షల పైబడి దరఖాస్తులు వచ్చినాయంటేనే ఈ సమస్య ఎంత గంభీరమైందో, ఎంత బాధతో ఉన్నదో అర్థం కాదు. ఆనాడు ఇదే రేవంత్ రెడ్డి గారు నాకు ఓట్లు వేయండి, ధరణి తీసుకుపోయి బంగాళాఖాతంలో కలిసి అన్ని సమస్యలకు సంవత్సరంలోకి పరిష్కరించాలని చెప్పి మాట ఇచ్చి ఇవాళ పరిష్కారం కాకపోగా హైదరాబాద్ చుట్టుపక్కల మొత్తం భూ మాఫియా, భూ కబ్జా కోడ్లు ఇచ్చలుడి చెంద్రేసి సామాన్యుల భూములంతా కూడా కొట్టేస్తాం. ఇక్కడ 4 విషయాలు జరుగుతాయి. ఒకటి, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, బలహీన వర్గాల కోసం ఆనాడు 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం ఈ భూములైతే పట్టాలుగా ఇచ్చింది. అలాంటి భూముల్ని రోడ్ల నిర్మాణం పేరిట, ఫార్మా సిటీల పేరిట, పోర్టు సిటీల పేరిట, లేదా ఇతర కార్యక్రమాల పేరిట వితౌట్ కంపన్సేషన్ తీసుకునేటప్పుడైతే కంపన్సేషన్ కూడా 2 కోట్ల విలువ, 3 కోట్ల విలువైన భూములకు 15 లక్షలు, 20 లక్షల రూపాయలు పెంచుకునే పెద్ద సిస్టమ్ అయితే ఉందో ఇలా కన్నీళ్లు పెడతా ఉన్నారు. నేను ఒకటే అడుగుతున్నా, పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, అనేక రాష్ట్రాల్లో అసైన్ చేయబడ్డ భూములు 15 ఏళ్లకో 20 ఏళ్లకో పూర్తి హక్కులు కలిగిస్తున్నాగా మన దగ్గర ఇన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా హక్కులు కలిగించకపోగా ఇలా అనేక రకాల కారణాల పేరిట గుంజుకునేటువంటి నీచమైన పద్ధతి మంచిది కాదు. కేసీఆర్ ధరణి వచ్చి కేసీఆర్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు గజ్వేల్లో కొన్ని వేల ఎకరాల భూములు 2 కోట్లు 3 కోట్ల విలువైన భూముల్ని 10 లక్షలకు 5 లక్షలకు బలవంతంగా ఎట్లా అక్వైర్ చేసిండ్రో ఇవాళ ఫోర్త్ సిటీ పేరిట. ఆనాడు కోదండరెడ్డి గారు, నేను ఫార్మాసిటీకి వ్యతిరేకంగా కొట్లాడినాను. రైతులకు 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయల విలువైన భూముల్ని ఎందుకు పెద్దలకు కట్టబెడుతున్నారు, ఎందుకు అగ్గోసగ్గ తీసుకుని చెప్పి కొట్టాడు. ఇవాళ మళ్ళా గదే పని తప్ప వీళ్ళకు భూముల మీద ప్రేమ కంటే, వాళ్ళ సంపాదనమైన ప్రేమ కంటే పేదల భూములు సమస్యలు పరిష్కరించే తప్పని లేదని ఇలా అర్థమవుతామని. ఒకవేళ ఈ ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వం లాగా చేస్తే కనుక తప్పకుండా ఆ సమస్యతోటే ఆ ప్రభుత్వం కూలిపోయింది. మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా గది పడుతుంది. కాబట్టి ఇలా హైదరాబాద్ చుట్టుపక్కల భూ కబ్జాదారులు కానీ, ల్యాండ్ మాఫియాలు కానీ కట్టడి చేయాల్సి, పోలీసులు, రెవెన్యూ అధికారులు, ప్రభుత్వంలోని పెద్దలు మిలాఖతైపోయి సామాన్యుల భూములు కొల్లగొడతాను. కాబట్టి వాటిని నివారించాలని చెప్పి మేము ఇక్కడ చెప్పడం జరిగింది. రెండవది, ఎప్పుడో కొనుక్కున్న భూములు ఇవాళ మళ్ళా ఈ ధర ప్రకారం రిజిస్ట్రేషన్ ఛార్జీలు కట్టాలనేటువంటి నీచమైన ఆలోచన. అప్పుడు 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం వరకు అమ్మిలో వాళ్ళ సంతకాలు తీసుకురావాలనేటువంటి నిబంధన అవుతుందో దీన్ని బట్టి అర్థమవుతుంది భూభారతిలో కూడా ఈ ప్రభుత్వానికి సమస్యలు పరిష్కరించే నిజాయితీ లేదని, వీటిని జట్లను చేసి డబ్బులు దండుకునేటువంటి ఒక వ్యవస్థగా మారుతుందని అర్థమవుతుంది. కాబట్టి వీటిని తక్షణమే పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తాం.